వేములవాడ నుండి కోరుట్ల ఎకిన్పూర్ వరకు నిర్మించబడనున్న 100 ఫీట్ల 4 వరుసల రహదారి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులతోటే మంజూరైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ రహదారి మంజూరును కేంద్ర ప్రభుత్వ నిధులుగా చూపిస్తూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా దుష్ప్రచారమని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన చందుర్తిలో మాట్లాడుతూ ఈ రోడ్డు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రాష్ట్ర స్థాయిలోనే అమలవుతోందని, సుమారు 160 కోట్లతో ఈ రహదారి చందుర్తి, రుద్రంగి, కతలాపూర్, సిరికొండ మార్గంగా ఎకిన్పూర్ వరకు విస్తరించిందని, రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ అన్యుటీ మోడల్ ద్వారా బ్యాంకుల నుంచి రుణం సమీకరించి ఈ పనులను చేపడుతుందని తెలిపారు. ఇదే విధంగా మోత్రావుపేట నుండి చందుర్తి వరకు 15 కోట్ల రూపాయలతో రహదారి పనులు కూడా చేపట్టినట్లు వెల్లడించారు. గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన పాత వీడియోలను చూపిస్తూ ఈ రహదారి తామే తీసుకొచ్చినట్లు చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో మంజూరు చేసిన పనులను కేంద్రం పేరుతో ప్రచారం చేయడం సరికాదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. రోడ్లు బ్రిడ్జిలకు సంబంధించి ప్రధానంగా ఈ రోడ్డును కూడా నిధులు మంజూరు చేసుకుని ఇటీవల చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా రాష్ట్ర స్థాయి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో వస్తున్నటువంటి రోడ్డు తప్ప మరో రోడ్డు కాదని మాట సందర్భం చెప్తుంది. నేను మన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో ఇక రోడ్డు మంజూరైందని చెప్తే ఎప్పుడో నితిన్ గడ్కరీని కలిసినట్టు ఆనాడు ప్రభుత్వంలో వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు పోయి మేము చెప్తే వస్తుందని చెప్తున్నారు. నిజంగా నితిన్ గడ్కరీని మీరు కలిసి ఏదైతే మాకు 4 వరుసల రోడ్డు కావాలని చెప్పి అన్నారు, సంతోషం. మీ 4 వరుసల రోడ్డు మీరు తీసుకురండి, మాకేం అభ్యంతరం లేదు. ఇది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక నిధులతో హ్యామ్లో బ్యాంకర్ల ద్వారా రుణం తీసుకొని ఇచ్చేటువంటి దాంట్లో మేము ఇక్కడ శాసనసభ్యుడిగా, ఇక్కడ జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా, దేవస్థానం చైర్మన్, ఈ ప్రాంత ప్రజల మమేకతో పెరిగిన వాడిగా శాసనసభ్యుడికి నాకు అవకాశం వచ్చింది. రోడ్డు అభివృద్ధిలో భాగంగా మోత్రావుపేట నుంచి చందుర్తికి 11 కోట్ల పైచీలు పెట్టిన హామీలోనే ఈ వేములవాడ వీకే రోడ్డుకు పిలువబడే వేములవాడ, చందుర్తి, రుద్రంగి, కతలాపూర్, సిరికొండ తర్వాత ఎకిన్పూర్ దాకా నాని చూసుకోవడం నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి వాడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఈ రోడ్డును పెట్టిస్తే నిధులు ఇది ఇంచుమించు వేములవాడ నుంచి రుద్రంగి దాటే వరకు 98 కోట్లు, ఆ రుద్రంగి అవతల నుంచి ఎకిన్పూర్ సిరికొండ వరకు కూడా 60-65 కోట్లు కలిపితే 1,50,00,000 పైన 150 కోట్లు 160 కోట్లు మంజూరైన చెప్పని ప్రకటిస్తే ఏదో వీడియో క్లిప్పింగ్ అప్పుడో 4 ఏళ్ల నాటిది తాతల నాటి వీడియో అక్కడికి నితిన్ గడ్కరీ కలిసినట్టు అక్కడ మెట్టిపల్లి ఎమ్మెల్యే మాట్లాడినట్టు ఈయన కేటీఆర్ ఆ పక్కనే పోయినట్టు మేమే ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చేటువంటి విధంగా ఇది దుష్ప్రచారం సరికాదు. ప్రజలను గమనించండి. నేను కోరుతున్న ఇది హ్యామ్లో ముమ్మాడికి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మధ్య నుంచి వచ్చినటువంటి దాని ప్రకారంగా ఇంకా బ్రిడ్జిలకు సంబంధించి మామిడిపల్లి నుంచి నిజామాబాద్, బావసాపేట నుంచి వెంకట్రావుపేట, వట్టిమల్లి నుంచి నిమ్మపల్లి, ఇదేమో R&B ద్వారా నిధులు మంజూరైనవి చెప్పిన ఇంకా పంచాయరాజ్ శాఖ ద్వారా అనేక రోడ్లు ఉన్నాయి. బహుశా చంద్రబాబు సంబంధించి ఒకటి చెప్పాల్సి వస్తే రామరావుపల్లె, కృష్ణపేట, బండిపల్లి రోడ్డు కూడా ఇంకా అనేకం పెట్టినాం. అవన్నీ విడివిడిగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీ ప్రభుత్వం పోయి 2 సంవత్సరాలు 2 నెలలు అయినా ఇప్పుడు వచ్చేది కూడా మావేడి చెప్పే దుష్ప్రచారం మంచిది కాదని వారికి చెప్తూ ప్రజలు వాటిని విశ్వసించాలని కోరుతూ ప్రజలకు ఒకటే చెప్తామని వాళ్ళు తీసుకొస్తున్న 4 వరుసల రోడ్డు తీసుకోమండి, మాకు ఏం అభ్యంతరం లేదు. నితిన్ గడ్కరీ ద్వారా ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ తీసుకొస్తుంటే నేను కూడా స్వాగతిస్తాను. కానీ ఇప్పుడు వచ్చే రోడ్డు మాత్రం ముమ్మాటికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊహల్లో నుంచి వచ్చినటువంటి కోమరెడ్డి గారి సహకారంతో వెంకటరెడ్డి గారు R&B శాఖ మంత్రి ఉన్నటువంటి దాని వారి ఆలోచన వచ్చినటువంటి దానిలో భాగంగా వారితో సంప్రదించి తీసుకొచ్చే రోడ్డు ఇది ప్యూర్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వ నిధులు బ్యాంకు లోన్ ద్వారా తీసుకొస్తాం. దయచేసి ఈ విషయాన్ని కొర్ట్ల నుంచి ఎకిన్పూర్ దాకా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అన్ని ఊరి పేర్లు అన్ని స్టేజ్లు చదవగలుగుతాం. ఇనాగ్రేట్ భూమి పూజనాన్ని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. చందుర్తి మండలం, రుద్రంగి మండలం, కట్లాపూర్ మండలం ఏదైతే కోట్ల పాటు ఉన్నటువంటి అందరికీ దయచేసి ప్రజలు గమనించాలి ఈ అంశాన్ని అని ఈ సందర్భంగా వేడుకుంటూ మరోసారి ఈరోజు లింగపేట గ్రామానికి సంబంధించి ఇంకా అనేక అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా వారి ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ ఆలోచన తోడుగా లింగపేట గ్రామంతో మండలాన్ని తీసుకోకపోతే ఎందుకంటే ఈ గడ్డ నుంచి నేను జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా, ఎంపీపీ అయిన సందర్భంలో అన్ని ఇళ్లతో నాకు అనుబంధం ఉంది, గ్రామాలతో అనుబంధం ఉంది. మీరు చెప్పినటువంటి తప్పనిసరిగా నోట్ చేసుకుని వాటి తర్వాత తప్పనిసరిగా అభివృద్ధిలోకి తీసుకొని పోతారు మాట సందర్భంగా